ఇప్పుడు మనకు కనిపిస్తున్న బండి అయితే డీజిల్ అయిపోయింది. ఆ బండిలో ఆ బండి వెనక మన బండి ఉన్నది. కొంచెం అయితే మనం వెళ్ళిపోం. ఒక్క బండి లేకుంటే కాంటా అయిపోమంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మేము వైజాగ్ పోర్ట్లో ఉన్నాం. బొగ్గు లోడింగ్కి వచ్చినాం. ఇట్లా కనిపిస్తున్న అన్ని ట్రాకులన్నీ అవి ఐరన్ గోళీలు, అంటే ఐరన్ తయారయ్యే ట్రాకులు అన్నమాట. వాటికి వెళ్ళి ఐరన్ వస్తుంది. షిప్లోకి వెళ్ళి ఆ ట్రాకుల నుంచి పైకి వచ్చి మీకు వేరే గుండీలు చూపిస్తా. ఆ గుండీలలోకి స్టోర్ చేస్తారు. ఆడ నుంచి యార్డ్లోకి పోతాయి. యార్డ్లోకి పోయి మాలాంటి లారీలకి ఎత్తుతారు. గుజరాత్ కానీ ఇతరపోతే మళ్ళా కర్ణాటక, మహారాష్ట్ర, నేను చెప్పిన గుండీలు ఇవే. దీంట్లో స్టోర్ చేస్తారు. షిప్లకి వెళ్ళి ఆ ట్రాక్ల నుంచి తీసుకొచ్చి దీంట్లో చేస్తారు. ఆ గుండీల్లో స్టోర్ చేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ యార్డ్కి పంపిస్తారు. ఇప్పుడైతే మన లోడింగ్ పాయింట్కి వచ్చినాం. బొగ్గు లోడింగు. ఇవి ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నీ బొగ్గు కుప్పలు. ఇవన్నీ పెద్ద పెద్ద గుట్టలు ఎట్టుంటాయో అట్లుంటాయి. మన సైడ్ ఎంత పెద్ద గుట్టలు ఉంటాయో అట్లా కనిపిస్తాయి. ఆ గుట్టల లెక్క అవంతా బొగ్గే. ఆ మిషన్ వస్తుంది మనకి. లోడ్ చేసుకొని ఇప్పుడు కాంటా ఎక్కినాం మనం. ఈ కాంటా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా చూసి మళ్ళీ ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చినా మళ్ళీ పోపించుకు రావాలి. కాబట్టి ఆడ పోసేటప్పుడు చూసుకొని పోసుకొని రావాలి. అక్కడైతే కాంటా దగ్గర ఉన్నాం మనం. మన ముందు ఒక బండి ఉంది. మరి అది ఏ కంపెనీతో బండి, దాని హౌసింగ్ మొత్తం లోన పినియన్ క్రాంకులు కొట్టేసినాయి. పోర్టుకు వస్తే అట్లా ఉంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు చూసుకొని రండి. ఇది వైజాగ్ పోర్టు, సీ పోర్టు. ఇంకో ఈ లైన్లో పోవాలి. 3 బండ్ల తర్వాత మన బండి. ఇక్కడ 2 బండ్లు అయిపోయినాయి. 3వ బండి కాడ డీజిల్ అయిపోయింది. ఇదే అట్లుంది మన అదృష్టం అంటే. ఆ బండి వెళ్తే అయిపోవు సింపుల్గా. కానీ ఇప్పుడు వాళ్ళు లంచ్ దిగే టైం అయింది. కాటా అయితే అయిపోయింది. కాటా అయిపోయిందని అనుకునే లోపు ఈలోపు ట్రైన్ వచ్చేసింది. కాటా పెట్టుకుని ముందుకు వచ్చేలోపు ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ ఇవాళ పోతుందా? చిన్నగా పోతుంది. అది పోతే మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి సీల్ వేసుకొని పోవాలి. ఇవి ఇతర దేశాల నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన బాక్సులు. దాంట్లో మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి. మనమైతే ఇప్పుడు సీల్ వేపిద్దానికి బండి పక్కకు ఆపినాం. ఆడ యార్డ్లో అయితే ఆపనియట్లేదు. వాళ్ళు ఆదాని పోర్టు కాబట్టి దానికి సంబంధించింది ఎవరు వస్తారట వచ్చి, అందుకని బండి పక్కనే కాకుండా బయట వచ్చి సీల్ వేసుకొని బయటికి వెళ్ళినాం. వైజాగ్ సిటీకి ఎంటర్ అవుతున్నాం. పోర్ట్ రోడ్లో వర్షం అయితే బీభత్సం కొడుతుంది. ఫుల్ వర్షం. అయితే మేము ఆయిల్ కొట్టించుకొని నక్కపల్లి టోల్గేట్ కాడికి వచ్చినాం. ఈ టోల్గేట్ దాటి కొద్ది ముందుకు ఆపుకొని ఇంత ఛాయ్ తాగి బయలుదేరాలి. ఎందుకంటే ఆ పోర్ట్లో ఏం దొరకదు. ఛాయ్ దొరుకుద్ది కానీ ఆడు ఎప్పుడు వస్తాడో ఏం కాదో. అందుకని పక్కకు ఆపుకొని ఛాయ్ తాగి వెళ్తాం. నైట్ నుంచి ఏం లేదు, తినలేదు, ఏం లేదు. ఛాయ్లే ఏడపోయినా మాకు ఛాయ్లే గతి. కొన్ని చోట్ల ఉంటాయి, కానీ ఈ పోర్ట్ రోడ్లో మాత్రం ఛాయ్లు గీలు తక్కువ తినడానికి. మనం పోర్టుకు పోయేటప్పుడే ఏమైనా సరుకులు గిరుకులు అన్నీ తీసుకొని పోవాలి. ఎందుకంటే ముందు జాగ్రత్తగా, లేకుంటే మాత్రం బాగా ఎండిపోయిద్ది. ఆడ ఏం దొరకవు. మనం తుని పైగరావుపేట టోల్గేట్ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లో జామ్ అయింది మొత్తం. ఎందుకంటే వాళ్ళు రోడ్ సైడ్ ఏమో చేస్తారు. రోడ్డు రిమోలింగ్ చేస్తారు. మళ్ళీ రోడ్డు వేస్తారు. అటు సైడు గుంతలన్నీ పడ్డాయి కాబట్టి రోడ్డు వేస్తారు. మన వాళ్ళు అందరూ ఆడ ఆగిరు, టీ గిట్ట తాగుతారు. మనోడు హాయ్ చెప్తుండు చూడు. యూట్యూబ్లో చూసేటట్టుంది. చూసి హాయ్ చెప్తుండు. మన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, తుని పైగరావుపేట ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. మొత్తం రోడ్ అంతా జామ్ అయిపోయింది. నా స్టాప్కి వెళ్ళిపోతేనే మనం రేపు పొద్దున మహారాష్ట్రలో పెడతాం. లేకుంటే లేదు. ఇక అంతే. లేట్ అయిపోయింది అనుకో, మళ్ళీ అక్కడ మహారాష్ట్రలో లేట్ అయిపోయింది. ఆడ లేట్ అయితే కదా 4-5 రోజులు పండుకోవాల్సి వస్తుంది. ఇక వస్తుంది చూడు పాపం. వీళ్ళ టోళ్ళు ఇక్కడనే సిగ్నల్స్ కాడ పైసలు అడుక్కుంటారు. వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నామని అంటుంది. అందుకని ఆఫ్ చేసిన వీడియో. వాళ్ళకైతే ఆ పైసలు ఇచ్చి మనం బయలుదేరినాం. ఇప్పుడు పైకరావుపేట తుని బ్రిడ్జ్ అయితే మాత్రం మామూలు లేదు. వెనకాల నుంచి మన బండికి అయితే బొగ్గు పట్ట లేదు. సిమెంట్ పట్ట వేసుకొని బయలుదేరినాం. సిమెంట్ పట్ట ఎందుకంటే బొగ్గు పట్ట ఖరాబ్ అయిపోయింది. బొగ్గు పట్ట వేస్తే, ప్లాస్టిక్ పట్ట వేస్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకని సిమెంట్ పట్ట వేసినాం మన బండికి.
ఎవరైనా సిమెంట్ పట్ట వేస్తారా? తప్పదు, మనకి ఏంటంటే పట్టా లేక సిమెంట్ పట్ట వేయాల్సి వచ్చింది. అందుకని ఈ పాయకరావుపేట నుంచి మొత్తం ఇక్కడ దాటిన దాకా రాజానగరం, రాజమండ్రి అక్కడ పోయిన దాకా మొత్తం గుట్టలే. సైడ్ మొత్తం పెద్ద పెద్ద గుట్టలు, ఎప్పుడు చూసినా మంచు బట్టి ఉంటాయి. సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే, ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్. పోర్టు, లోడింగ్ ఇవన్నీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కామెంట్ చేయట్లేదు ఎలా ఉందో, బాగుందా బాగాలేదా వీడియో అనేది. చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్ చాలామంది తక్కువ ఉన్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ చూసి అలా వెళ్ళిపోతుంటారు. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొవ్వూరు ఏముంటుంది దేవరపల్లి హైవే మీద వచ్చినాం. కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఈ టోల్గేట్ దాటినాక దేవరపల్లి పార్కింగ్ వస్తుంది. నిద్ర ఆగట్లేదు కాబట్టి ఇక్కడ ఆపుకొని 2 గంటలు పనుకొని తెల్లారిగట్ల 2-3 బయలుదేరాలి. అందరూ కాసి రిస్క్ చేసి తోలడం మనకు అంత అవసరం లేదు. 2 గంటలు పడుకుంటే రెస్ట్ తీసుకుంటే సరిపోయింది టైం మనకి. నిద్ర కాసి ఓవర్టేక్ చేసి అంతగా ఈ రోడ్లో అసలే మన సత్తుపల్లి రోడ్లో బాగోదు. రోడ్లు అన్నీ లారీలన్నీ జామ్ ఉంటాయి. మనకు అంత అవసరం ఏముంది? నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు. 1 గంట పడుకొని వెళ్ళిపోవాలి. దేవరపల్లి హైవే మీద ఉన్నాం. మా క్లీనర్ గడ అయితే మస్తు పండిండు. చూడండి ఎట పండిండు. చెద్దరు కప్పుకుండు, చలి పెడుతుందంట. బిర్రగా చెద్దరు కప్పుకొని ఎగ్దమ్మున పండుకుండు. మనం ఇంకో 10 నిమిషాలు, అర్ధగంట అయితే దేవరపల్లి పార్కింగ్ పోయి ఆపుకొని 2 గంటలు పడుకొని బయలుదేరాలి. ఇడికలు అయితే రైట్ సైడ్లో జియో బంక్ ఉంటుంది. మన డ్రైవర్లు ఎవరన్నా కొట్టించుకోవాలంటే వాళ్ళు ఉంటే జియో బంకులో కొట్టించుకోండి. అందులో డ్రైవర్ పాయింట్స్ కింద వస్తాయి. డ్రైవర్ పాయింట్స్ రావడం వల్ల రీఛార్జ్ కింద చేసుకోవచ్చు. లేకపోతే అదర్స్ గిఫ్ట్స్ ఏమన్నా వస్తాయి. అదర్స్ గిఫ్ట్ అంటే ఫ్యాను, కుక్కర్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఇట్లా కానీ వస్తాయి. అవి ఎందుకు పోగొట్టుకోవాలి? మన లైసెన్స్ గాను ఆధార్ కార్డు ఇచ్చినాం అనుకో, దాంట్లో యాడ్ చేస్తారు. డీజిల్ కొట్టించినప్పుడల్లా మన నెంబర్ చెప్తే ఆటోమేటిక్గా డ్రైవర్ పాయింట్లు అయిపోతాయి. రీఛార్జ్ వస్తుంది. 6 నెలల రీఛార్జ్, 3 నెలల రీఛార్జ్ అంటే మన పాయింట్లకు పెరిగే కొద్దీ రీఛార్జ్ వస్తుంది అన్నమాట. దాంట్లో చేసుకోవచ్చు. ఎందుకు మిస్ చేసుకోవాలి? జియో బంకులో కొట్టించుకోండి. ఇప్పుడైతే మనకి దగ్గర 250 కిలోమీటర్ వచ్చింది ఆడికెళ్ళి. మన మహారాష్ట్రకి అయితే దగ్గర 900 కిలోమీటర్ వస్తుంది. రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి నాన్ స్టాప్గా. మన ముందైతే ట్రాలీ పోతుంది. ఆ ట్రాలీ టైర్లు చూడు ఎట్లుంది, లైటింగ్ బాగుందని వీడియో తీస్తున్నా. ట్రాలీ యమకుట్ర కొడుతుంది బండిని. ఎక్కువ ఇవి రాజస్థాన్, గుజరాత్కి వెళ్ళేవి. అవి వీడికి వెళ్ళి ఐరన్ గోళీలు ఎక్కువ వేసుకోపోతారు వాళ్ళు ఇంచి. ఆ బండి చూడండి లైటింగ్ ఎట్లుందో. ఆ బండి మొత్తం క్యాబిన్ మొత్తం లైటింగే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గ్లాసులు మొత్తం, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం షో లైట్లు పెట్టించిండు. ఎదురుగా వచ్చేటోనికి ఇక ఆ లైట్లే కనబడుతుంది తప్ప ఏం కనబడదు బండి. అలా మహారాష్ట్ర వాళ్ళు అట్లా వాళ్ళైతేనే అట్లా పెడతారు. మనమైతే ఇప్పుడు ఖమ్మం రోడ్కి వచ్చినాం దేవరపల్లి పార్కింగ్కి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి బండ్లు. అట్లా పెట్టుకోవద్దు డ్రైవర్లు. అట్లా పెట్టుకుంటే ఏమైందంటే నైట్ పూట డీజిల్ దొంగతనం చేస్తారు. డ్రైవర్లు నిద్ర కాగలేక రోడ్ సైడ్ అట్లా పెట్టుకుంటే దొంగ నా కొడుకు డీజిల్ దొబ్బుతారు. డ్రైవర్ అన్నలు ఎవరైనా చూసేవాళ్ళు జాగ్రత్తగా రోడ్డు పక్కకు అయితే ఆపుకోకండి. ఏమైనా సేఫ్ ప్లేస్లలో, పార్కింగ్లో ఇలాంటి ప్లేస్లలో ఆపుకోండి. లేదా బంక్ కాడ ఉంటే బంకులో 50 రూపాయలు ఇస్తే వాళ్ళు పార్కింగ్కి తీసుకొని పెట్టుకుంటారు. మనకు డీజిల్ పోతే ఓనర్ మన జీతంలో కట్ చేస్తాడు. ఎందుకు అంత ఇబ్బంది? కాబట్టి ఇటువంటి పార్కింగ్లలో పెట్టుకోండి. కొన్ని వందల బండ్లు పడతాయి దీంట్లో. నువ్వు 2 రోజులు తీసి పడుకున్నా కానీ సెల్లు జాగ్రత్త దాచుకొని ఎవడు డీజిల్ కానీ ఏ దొంగతనం జరగదు ఈ పార్కింగ్లలో. మన రోడ్ల మీద యానో పెట్టుకుంటే డీజిల్ దొంగతనం అయింది. మనం అయితే ఇప్పుడు లేచిపోతున్నాం. తెల్లరిగట్ల 3 అవుతుంటాయేమో. 1 గంట 12కి ఆపినాం. 3 గంటలు అయితే పడుకొని ప్రశాంతిగా పండుకొని పోతున్నాం. ఇప్పుడు నాన్ స్టాప్కి వెళ్ళిపోయింది బండి. అదే నిద్ర కాసిపోయినాం అనుకో,